వెల్కమ్ టు మనసా గోల్స్ టీవీ ఎడ్యుకేషనల్ డిబేట్. ఈరోజు మనం బాగా తేళ్ల గురించి తెలుసుకుందాం. ఈ డిబేట్లో మా అక్క విఘ్నసాయి, నేను మానసారాణి. నేను తనని క్వశ్చన్ చేస్తే తనకు తెలిసిన తను చెప్తుంది, తను నాకు క్వశ్చన్ చేసేటప్పుడు నాకు తెలిసిన నేను చెప్తాను. ఇద్దరు డిబేట్స్లో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఈరోజు డిబేట్ తేలు గురించి. అసలు ఆ తేలు ఏ జాతి? తేలు సాలీడు జాతి. సాలీడు తేలు ఇంచుమించు ఒకటే. అంటే మనం తేలు కానీ సాలీడు కానీ లేకపోతే పట్టు అంటారు, ఇలా నల్లగా ఉంటుంది. ఆ మూడు ఒకటే జాతికి చెందినవి. అంటే ఇవి పురుగు జాతి చెప్పాలంటే. మేము ఎక్కువ డిబేట్స్లో సైన్స్కి సంబంధించిన వర్డ్స్ని వాడకుండా న్యాచురల్గా అందరికి అర్థమైనట్టు చెప్పాలని ఇలా చెప్తున్నాము. అయితే తేలు ఎక్కువ ఫస్ట్ తేలల్లో బిజినెస్ గురించి చెప్పుకుందాం డిబేట్లో. తేలు పైన బ్రతికే రంగాలు ముఖ్యమైనవి ఏంటో చెప్పు. తేలు మీద విషం తీస్తారు, తర్వాత తేలు పూసలు ఉంటాయి కదా, పూసలు అవి అమ్ముతారు. అవే తెలుసు నాకు. ఈ రెండు ముఖ్యమైన రంగాల నాకు అవే గుర్తు. అంటే ఇప్పుడు పాములాగా తేళ్లల్లో కూడా ఉంటాయి. పాము కాటుకి ఇంకొక పాము విషయం ఎలాగో తేళ్ళకు కూడా వీరు కూడా అలాగే. చాలా మటుకు తేళ్ళు కుట్టవు. ఎందుకని కుట్టవంటే మనం చాలా మటుకు తేళ్ళ జోలికి వెళ్ళము. అవి కూడా జనారణ్యాల్లోకి అంత త్వరగా రావు. కాలువల దగ్గరలో ఉన్న ఇంటల్లోకి, పెంకుటిళ్ళల్లోకి, పెంకు పైనుంచి పడుతూ ఉంటాయి. ఎక్కువ తాటి ఇళ్ళలు ఉంటాయి కదా, కమ్మలిళ్ళు. కమ్మలిళ్ళల్లోకి విపరీతమైన తేళ్ళు వస్తాయి. అది కూడా ఎలా, చుట్టుపక్కల శుభ్రత లేకపోయినా, కాలువల దగ్గరగా ఉన్నా. అవి కుట్టేటప్పుడు ఏంటి, ఒక తేలు విషము ఇంకొక తేలుతో విరుస్తారు. ఇలాంటి యాంటీ వెనం ఇంజెక్షన్స్ దొరక్క చనిపోతారు, కానీ చాలా మటుకు తేళ్ళ వల్ల త్వరగా చనిపోరు. మీరు అన్నట్టు ఈ విషము తేళ్ళ విషం అమ్ముకోవడము, పూసలు అమ్ముకోవడం ప్రధానంగా తేళ్ళ నుంచి వచ్చే ఆదాయం. మరి అప్పుడు కమ్మలీలలో ఎలాగుండేవారు? తేళ్ళు పడితే కమ్మలీలలో ఎలా ఉండేవారు? ముఖ్యంగా అప్పుడు ధైర్యం ఎక్కువ. ప్రతిరోజు చూసుకునేవారు. అన్నిటికన్నా మించి ఈ కాపలాకి పిల్లుల్ని ఎక్కువ పెంచేవారు. తేళ్ళు వస్తే పిల్లులు ఎక్కువ ఎలకల్లాగే వాటిని తోసేస్తుంటాయి. పిల్లులకి మరి కొడతాయి కదా, అవి చనిపోతాయి. అవి ఇంకా త్వరగా చనిపోతాయి. మనుషుల కన్నా పిల్లులకి అంత విషం తట్టుకునే శక్తి ఉండదు, కాబట్టి అవి చనిపోతాయి. ఈ తేళ్లకున్న చెత్త గుణం ఏంటంటే చాలా మటుకు మన జోలికి రావు, కానీ ఉదాహరణ వాటికి కుట్టడం ఇష్టం. అంటే జనారణ్యాల్లోకి అవి రావు. పొరపాటున వచ్చాయంటే కోరుండి వచ్చి కుడతాయి. అందుకే అంటారు గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వడ్డించు బొమ్మ. అంటే తేలకి దాక్కొని కుట్టడం ఇష్టం. ఇంకొకటి ఏంటంటే తెలియక చిన్నపిల్లలు, మేము ఎక్కువ అందుకని ఈ వీడియో చేస్తున్నాము. ఎడ్యుకేషనల్ డిబేట్ ఇది. పాత కొంపల్లోకి పోతారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి. పాత ఇళ్ళల్లో చెక్క తలుపులకి గ్రిల్స్కి అతుక్కొని ఉంటాయి ఇవి. అయితే ఇవి అక్కడ అతుక్కొని పైన ఎత్తు పైన ఉంటాయి, సీలింగ్ ఎక్కువ ఉంటాయి, మనకి తెలియదు. ఈ ఒకసారి నేను చిన్నప్పుడు విన్నది ఏంటంటే
పెళ్లి కూతురు తలంబ్రాలు వేస్తుండగా పెళ్లి కొడుకు తలపైన తేలు పడి చనిపోయాడంట. అంటే అది ఎంత క్షణాల్లో కుడతారు చూడండి. మీరేమనుకుంటారు? గ్యాప్ ఇస్తుంది అనుకుంటారు. ఒక చీమనే మనం తెలుసుకోలేం కుట్టేటప్పుడు. అలాంటిది తేలు తలంబ్రాలు పెళ్లి కూతురు వేస్తుంటే ఆ తేలు పడి నెత్తిపైన కుట్టింది, వెంటనే చనిపోయాడంట పెళ్లి కొడుకు. ఇది జరిగి ఒక 20 సంవత్సరాలు అవ్వచ్చు. అప్పుడు న్యూస్లో వచ్చింది. కానీ చాలా ఫాస్ట్గా కుడతాయి అవి. రావు కానీ వస్తే మాత్రం దొంగతనంగా నక్కి మరీ కుడతాయి. చూడ్డానికి భయంకరంగా ఉంటాయి. వీటిలో రంగులు ఏమేమి ఉంటాయి? రంగులు ఎరుపు, నలుపు అంటే రెడ్, బ్లాక్. తర్వాత ఈ ఏరియాకి ఈ ఆంధ్రాక ఎక్కువగా అయితే బ్లాక్ చూసాను, రెడ్ చూసాను, లైట్ ఎల్లో టైప్లో చూసాను. తర్వాత బ్లాక్ అది బాగా ఉంటుంది, డార్క్ అంటే సన్నగా ఉండి తేలు ఒకటి ఉంటుంది, డార్క్ బ్లాక్తో ఒక తేలు ఉంటుంది. అవి చూసాను, 4 చూసాను మన ఇంటికి వచ్చినప్పుడు. అంటే వీటిలో ఏది ఎక్కువ పెద్దది చూసిన వాటిలోని? చూసింది నా వరకైతే ఎర్ర చూసాను, ఇంత వచ్చింది మన ఇంటికి చిన్నప్పుడు, చాలా పెద్దది. అప్పుడు మా చిన్నప్పుడు ఎర్ర తేలి ఇంట్లోకి వచ్చింది, అది చాలా పెద్దది. అప్పుడైతే మాత్రం చాలా పెద్దది. ఇప్పుడు పెద్దవాళ్ళు అయినాక కొంచెం ధైర్యం వస్తుంది. కానీ చిన్నపిల్లలకి ఎలకలు చూసైనా పట్టించుకోరు. కానీ చిన్నపిల్లలు తేళ్ళు చూస్తే మాత్రం ఇది ఏదో ప్రమాదం అని గ్రహించేస్తారు. అలా ఉంటుంది దాని బాడీ స్ట్రక్చర్. విషము ఎంతసేపటికి ఎక్కుతుందో తెలుసా నీకు? తెలీదు. రెడ్ది అయితేనంట 12 గంటల సమయం అంట. అంటే ఈ 12 గంటలు మనము వెళ్ళి టీటీ ఏదైనా అంటే తేలికి సంబంధించిన ఇంజక్షన్ వేయించుకోకపోతే యాంటీసెప్టిక్, యాంటీవెనమ్ ఆ 12 గంటల తర్వాత అంటే చచ్చిపోయే అవకాశం ఉన్నది. చాలా వరకు తేలు కుట్టాక ఇంజక్షన్ వేసుకోకపోతే చచ్చిపోతారు. ఎందుకంటే ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్కలా ఉంటది కాబట్టి. అంటే తేలు కుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఇంజక్షన్ వేయించుకోవాలి. అది కూడా పాములాగే. ఇప్పుడు ఇక్కడ కుట్టింది అనుకో, ఇక్కడ కుడుతుంది. అంటే ఇప్పుడు నిద్రలో ఉన్నాము, అది ఎక్కిపోయింది, మనకు తెలియదు. ఇక్కడ ఇలా పట్టేస్తుంది, తేలు ఇక్కడికి ఎక్కిపోయింది. ఇలా పెట్టింది అనుకో, అది వదలదు. ఇక్కడికి ఎక్కితే ఇంకేముంది? అప్పుడు ఎవరో ఒకరు వచ్చి చెప్పులతో దేనితోనో కొడతారు, వదులుతుంది. అప్పుడు వెంటనే ఇక్కడ రుమాలు కట్టేసుకోవాలి. మన చున్నీయో, రుమాలో, రబ్బర్ బ్యాండ్లో, ఏమైనా బెల్ట్ అంటే టైట్ రిబ్బను. అంటే ఇది రక్తము ఇక్కడికి వెళ్ళే రక్తం కింద దిక్కకుండా కంట్రోల్గా కట్టాలి. ఆ 12 గంటల్లోపు మనం వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుంటే ఆ విషయం ఇక్కడితో ఆగిపోయి చెయ్యి పోకుండా. అంటే మనం కుట్టిన తర్వాత ఏదో ఇంజక్షన్ దొరుకుతుంది అని చెయ్యి వదిలేకుండా ముందు ఇక్కడ కట్టుకోవాలి. అంటే ఎక్కడైనా కుడితే అక్కడే కట్టాలి. కాలుకు కుడితే కాలుకి సేమ్ పాము అది పాము కుట్టిందంటే ఎలా కడతారు అలాగే కట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలే కదా పక్కనే హాస్పిటల్ అనుకున్నా ఇక్కడ కట్టాలి. ఎందుకంటే శరీరానికి ఎక్కడికైనా తెలియని వాళ్ళు కాలుకు కుడితే చేతికి కట్టుకోవాలేమో అనుకుంటారు. మనీ కట్టు ఇక్కడ ఉంటది కాబట్టి ఎక్కడ కుడితే అక్కడ కట్టాలి. అందుకే తలమే కుట్టినప్పుడు కట్టరు కదా. అన్నిటికన్నా మీరు పిల్లల ప్యాంట్లు ఎక్కువ చూసుకోవాలి. తర్వాత వర్షాకాలంలో షూల్లోనే అట్లా దొరుకుతాయి. షూల్లోనా? ఇప్పుడు మనం చెప్పులు బయటని కదా పెడతాము, షూల్లోనే ఉంటాయి. తర్వాత నార్మల్గా రోడ్ల మీద కదా తిరుగుతాము, పిల్లలవని పెద్దోళ్ళవని షూలు చెప్పులును. అది డిఎన్ ఇంతే ఉంటుంది తేలిపిల్ల మొదట ఇంతే. అంటే గొంగళ బురుగు ఇంత అనుకో. అది ఎక్కడెక్కిందో మనకు తెలియదు కదా. అలా తీసుకొచ్చి షూ అక్కడ పెట్టేస్తామా, తెల్లవారికి ఎక్కిపోద్ది. అది ఒక 4 రోజులు మనం వదిలేస్తుంది, ఆటోమేటిక్ పెద్దది కుట్టేస్తాయి. షూలో పెట్టేస్తే అందుకు షూలు దులుపుకోవడము. ఇంటికి వచ్చేటప్పుడు ముందు గుమ్మం అవతలే చెప్పులు దులిపి పైకి ఎక్కాలి. చెప్పులు అంటే వర్షాకాలం షూస్ ని కింద ఉంచకుండా చెప్పులు స్టాండ్ లో ఉంచుకోవడం మంచిది. మంచి పద్ధతి ఏంటంటే ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే రోజును పిల్లలు అనుకో బ్యాగును ఒకసారి పైన దులిపి బట్టలు దులుపుకుని రావడం మంచిది. అపార్ట్మెంట్సే కదా అని కూడా వదిలేయకూడదు. మా అక్క ఈ విషయం చెప్పింది. నేనేమిటంటే
అపార్ట్మెంట్లో ఉన్నారని కొంతమంది అనుకుంటారు మాకేం రావు అని. అక్కడ కూడా ఈ తేళ్ళు రావచ్చు. కొన్ని ఎగ్జాంపుల్కి చెట్ల మధ్యలో క్వార్టర్సెస్లోని, లేకపోతే కొంతమంది బాగా గార్డెనింగ్లు చేసుకుంటూ ఉంటారు అపార్ట్మెంట్స్ దగ్గర. ఎంతైనా చుట్టుపక్కల కాలువలు ఉండకుండా ఉండవు కదా. అపార్ట్మెంట్స్లో కూడా వస్తాయి. ఎలా అంటే నిలువుగా నడవగలవు తేళ్ళు బల్లుల్లా. ఇంకా బల్లి కన్నా ఎక్కువ ఈ తేళ్ళకే గ్రిప్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు, బల్లి పడిపోకుండా నడుస్తుంది అనుకుంటారు. భగవంతుడి దేవలో బల్లి పడినా ఏ దోషం అంటారు, కానీ తేలు పడితే ఇంకా చావు రావచ్చు. ఉదాహరణ, మనం ఒక అపార్ట్మెంట్లో కూర్చున్నాం, అది నిలువుగా నడిచొస్తుంది. మనకు తెలియక మాట్లాడితే ఇలా గోడ పైన చేయి పెట్టామనుకోండి, ఆ పైపులు ఏమైనా ఉండే ఎరుకల్లో నుంచి వచ్చి కుట్టేయచ్చు. మన మొక్కలమే కాకుండా ఇలాంటివి కూడా చూసుకోవాలి. అపార్ట్మెంట్ ఉంది కదా అక్కడ ఏం రాదని అలాంటి అనుకోకర్లే. కొంతమంది సైన్స్ ల్యాబుల్లోంచి కూడా బయటకు వచ్చేస్తుంటాయి తెలియక. సైన్స్ బయాలజీ ల్యాబులు అవి ఉంటాయి కదా, వాటిలో నుంచి కూడా ఈ ప్రమాదకరమైన తేళ్ళు అవి బయటకు వచ్చి ఊహించలేని ప్లేసెస్లో ఉంటాయి. ఏమీ లేదు, చీమ ఎలా పుడుతుందో అలాగే దానికి తగిన కణం వల్ల పుట్టేస్తుంటాయి తేళ్ళు కూడా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, తేళ్ళు పగపడతాయా? కానీ ఒకటి ఉన్నది, తేలు పగపట్టదు. కానీ ఇప్పుడు తేలు ఇప్పుడు మన ఇంటికి వచ్చింది, అప్పుడు చిన్నప్పుడు దాన్ని కొట్టేసిన తర్వాత ఇల్లు కడగలేదు అమ్మ, మామూలుగా వదిలేసింది. అంటే ఒక చోట శుభ్రం చేసి వదిలేసింది. కానీ ఏంటంటే బయటన పడేశారు కదా, అంటే నేలలో కప్పెట్టేశారు. ఆ వాసనకి ఇంకోటి వచ్చింది. అంటే పగపట్టవు, మనం చంపిన తర్వాత ఇల్లు కడగడము లేకపోతే ఏదైనా వాటి వాసన రాకుండా మనం చేసుకోకపోతే ఇంకోటి ఆ వాసన ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంటే పాములకి ఆ బుద్ధి ఉంటుందని తెలుసు, తేళ్ళకు కూడా ఈ బుద్ధి ఉంటుంది. అంటే ఒకదాన్ని చంపాక చీమ చనిపోతే ఇంకో చీమ దాని శవం కోసం వచ్చినట్టు ఇవి వస్తాయి. అప్పుడు అంటే మా నాన్న చంపేసి పాత పెట్టేశాడు, మా అమ్మ తెలియక కడగలేదనమాట. ఒక చోట మామూలు శుభ్రం చేసిందంటే వాటర్ను ఫినాయిల్ వేసింది. అంటే ఎందుకయిందంటే అది ఇక్కడ కనబడింది, ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ ఇక్కడ కనబడింది మనకి. మరి అది నడిచి వచ్చింది అట్నుండో ఇట్నుండో కదా, ఆ వాసనకి వచ్చింది ఇంకొకటి. మళ్ళీ దాన్ని కొట్టి ఆ తర్వాత కడగాము ఇల్లు. మరి అంత ప్రమాదకరమైన తేలని దేవుడుగా భావించేవారు ఈజిప్ట్లో. ఇది కూడా పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకు అలాగా? తేలని సూర్యనారాయణ స్వామికి ఈ నిదర్శనంగా చూస్తారు. అంటే సూర్యనారాయణ స్వామి తేలింటికి వస్తే సూర్యనారాయణ స్వామి వచ్చాడని, కొట్టకండి అని కూడా చెప్తారు. కొన్ని కొట్టకండి అంటారంట, మక్క చెప్తుంది. ఆదివారం తేలొస్తే అసలు కొట్టని వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. అయితే ఈజిప్ట్ వాళ్ళు మాత్రం వాళ్ళ కిరీటాల పైన మెడలో లాకెట్లలోని బాగా పెట్టుకునేవారు. స్కార్పియన్ కింగ్ అని సినిమాలు కూడా ఉన్నాయి. వాళ్ళు సూర్యునికి అంటారు తేలని. అయితే వాళ్ళు ఎలా అప్పట్లో ఈజిప్ట్ వాళ్ళు ఏం చెప్తే అవి తేళ్ళు చేసేవని కూడా కథలు ఉన్నాయి. అంటే వాళ్ళు పక్క రాజ్యంలో ఎవరినైనా కుట్టమంటే గుర్తుపట్టి కుట్టగలవని, తేళ్ళు వాళ్ళ మాటలు వింటాయని కూడా ఉంది. పూసల వాళ్ళకు కూడా ఏదో మంత్రం ఉందంటారు, తేళ్ళు వాళ్ళు ఎంత ఎక్కించుకున్న వాళ్ళకి కుట్టవు, అదే నడిచి వెళ్ళిపోతాయి. అదేదో న్యూస్లో చూసాను, అదే ఊరు మర్చిపోయాను, వరంగల్ ఎక్కడో. ఒకరోజు ఉంటుందంట ఆ ఊరికి పూజ, ముచ్చాలమ్మ పూజ, నేను విన్నట్టు. ఆ రోజు మాత్రమే ఎంతమంది ఎన్ని తేళ్ళు అక్కడ తేళ్ళు తిరుగుతాయంట కొండలోని, అక్కడ ఎన్ని తేళ్ళు ఎక్కిన కుట్టమంట ఒక్క రోజును. అంటే అమ్మవారి పండుగ రోజు మాత్రం అవేమనవు. మరి అది నిదర్శనమే కదా. అది నార్మల్ రోజు తేలు సంగతి తెలుసు కదా, చిన్నది. ఇప్పుడు ఎక్కినప్పుడు మనము తెలియకుండానే ఊపిరి ఫాస్ట్గా ఇలా కొట్టినా అది పట్టేస్తుంది. అలాంటిది ఆ రోజు ఎంత ఆడుకున్నా పట్టదంట. వాటితో ఆడుకొని ఇది అవ్వచ్చు, అయినా అదేమందు.
అదేంటో ఇప్పటికీ తెలియదు. అది అమ్మవారి మహిమ అనమాట. మాకు బాగా పైడిమాంబ అంటే ఇష్టము, మాకు ఇలవేల్పు అనమాట. అయితే చెప్పినట్టు అమ్మవారు పండగల్లో తేళ్ళు కొన్ని ఊర్లలో వస్తాయి. ఆ పండుగల్లో కుట్టవని వాళ్ళ నమ్మకము. అది మా అక్క చూసిందంట చిన్నప్పుడు. ఆ అమ్మవారు పండుగల్లో ముట్టుకున్న ఆడుకున్నవేమనవు, ఉత్తప్పుడైనా ఊరుకొని తేళ్ళు అమ్మవారు అప్పుడేమనవంట. అది నిదర్శనమే. ఈ పైడిమాంబ, ముచ్చాలమ్మ గ్రామ దేవతలు ఉంటారు కదా, అలాంటి అమ్మవార్లకి ఈ శక్తులు ఉంటాయని మన పురాణాలు చెప్పవు. ఇవి గ్రామ దేవతలు అన్న వాళ్ళు గ్రామాల్లోనే కథలు ఉంటాయి. వీళ్ళ గురించి ఏమి భారతాల్లో వాటిలో రాయరు. గ్రామ దేవతలు అనేవారు మనతో పాటు కష్టపడి కష్టాలతో చనిపోయి అమ్మవార్లు అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళని మన దేశంలో ఎక్కువ పూజిస్తారు. వీళ్ళు తేళ్ళు, పాములు వంటి విషజీవులు ఊర్లలోకి రాకుండా చూస్తారని పేరు. వీళ్ళనంత వరకు ఊర్లోకి రానివ్వరు, కానీ మన శుభ్రం దానికి మా అక్క చెప్పిన ముత్యాలమ్మ వారి నిదర్శనము. మనం శుభ్రత తప్పితే వస్తాయి. శుభ్రత తప్పడం అంటే నేను అనుకోవడం ఎక్కువ వర్షాలు, గడ్డలు. ఇప్పుడు అమ్మవార్లు ఒంపు పైన శుభ్రత నేర్పారని నేను అనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళు అమ్మవార్లు ఉంటే కాలువల్లో నీళ్లు పారకూడదని, గ్రామ దేవతల పేరు పైన పసుపు నీళ్ళు జల్లించడము. ఎందుకంటే పసుపు రాసిన ద్వారం దాటదంట. కానీ ఇప్పుడు అన్ని పెయింట్లే కాబట్టి పసుపు రాసినది దాటదంటే పెయింట్ వేసుకుంటారు పసుపుని. అది కాదు, పసుపు బాగా పూసిన ద్వారబంధానికి తేలు పట్టుకోదని అప్పుడు వాళ్ళైతే పైన కూడా రాసేవారు పసుపు ద్వారబంధానికి. ఇంకొక విషయం అడగడం మర్చిపోయాను. ఏ విషయం? ప్రపంచంలో పెద్ద తేలు తెలుసా? ప్రపంచంలో పెద్ద తేలు నాకు తెలీదు. ఎంత సైజు ఉంటుంది అంచనా? ఇంత ఉండొచ్చు, లేకపోతే ఇంత ఉండొచ్చు. తేలు ఉన్నదే మన ఇంటికి వచ్చింది ఎంత అని చెప్పాను నీకు. నాకు తెలీదే, నేను చూడలేదు. నేను మాత్రం విన్నాను. మొన్న ఈ తేళ్ళ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ప్రపంచంలోని పెద్ద తేలు ఏదైనా ఉంటే దాదాపు అది 9 అంగుళాలు పెరగలదంట. అంటే 1 అడుగు. వినాయకుడి బొమ్మలతో ఊహిస్తే అర్థమవుతుంది. రీసెర్చ్ చేసే మేము తేళ్ళ గురించి చెప్దాము అని ఈ డిబేట్ ఫస్ట్ ఎపిసోడ్లోని పనికొచ్చింది చెప్పాలి. ఎడ్యుకేషనల్ డిబేట్ కదా ఇది అని. ఈ తేళ్ళు ప్రపంచంలోనే పెద్దవైతే మాత్రం 9 అంగుళాల వరకు ఎదగగలవని మేము తెలుసుకున్నామన్నమాట. ఇవి ఎక్కువ బ్రెజిల్లో ఉంటాయని చెప్పారు. అంటే నేను ఎందుకని బ్రెజిల్లోనే ఉంటుందని చెప్పట్లేదంటే నిర్లక్ష్యం అయిపోతాం. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాలి, బాగా వర్షాలు పడి బాగా భోజనం ఉంటే పూలైనా పెద్దదైపోతుంది. అంటే మన దగ్గరకు అంత పెద్దవి రావు కదా అనుకుంటే చెప్పలేము. చిన్నదైనా ప్రమాదమే. ఒక చెత్త కుప్ప వదిలేసాం, దానికి అక్కడ ఏదైనా పోషకాహారం దొరికి అది కూడా 9 అంగుళాలు అవ్వచ్చు. కాబట్టి చెత్త ఎక్కువ ఉంచుకోండి. ఎప్పుడు పాము పాము పామే కాకుండా తేళ్ళని చూసుకోండి. స్కూటీల కింద ఉంటాయి ఇంతకి టైర్లకు పట్టేసి, తర్వాత ఇప్పుడు కార్ టైర్ల కింద తేనె పూసలు అమ్ముతారు. అంటే ముత్యాల పూసల దండలు. ఎక్కువ అమ్మాయిలకి పూసల దండలు కొనుక్కుంటారు కదా, అవి వేసుకోవచ్చు. కానీ కొంతమందికి వేసుకోగానే ఫీవర్ వస్తుంది పూసల దండలు వేసుకుంటే. అది పడక అంటే ఇప్పుడు తేలి పూసలు కదా, చాలా వరకు ప్లాస్టిక్వే. కానీ కొంతమందికి తెలియకుండానే పూసలు అమ్ముతారు కదా, నార్మల్గా వాళ్ళ వ్యాపారం అది. తేలి పూసలు అమ్ముతారు కదా, తేలి పూసలు లక్ వస్తుంది. లేకపోతే ఆడపిల్లలకి నార్మల్గా పూసల దండలు పిచ్చి ఉంటుంది కాబట్టి సెంటిమెంట్ కూడా కొనుక్కుంటారు కదా. వాళ్ళకి ఇక్కడ మెడలో వేసుకున్నాక ఉన్నట్టుండి ఒళ్ళు వేడెక్కిపోయి ఇక్కడ మెడంతా ఎరిపొచ్చేస్తుంది. అంటే దాని వేడి పడక అప్పుడు ఏంటనుకుంటారు, అది వేసుకున్నామని మర్చిపోయి జ్వరం అని వదిలేస్తే
ఈ మెడంతా ఎర్రగా అయిపోతుంది. అంటే ఆ జీవితాంతం కూడా మచ్చ ఉండొచ్చు. చిన్నప్పుడు మనకి అక్కడ మన ఊర్లోని పూసలు అమ్మేది ఒక ఆమె. ఆమెతో కొన్నాం. అమ్మకి నాకు ఇద్దరికి కొన్నది. అమ్మకి బాగానే ఉన్నది. నాకు మాత్రం జ్వరం వచ్చింది. ఏదో పండగ రోజు అనమాట. పండగ అని చెప్పి తీయలేదు మేకప్, అంటే పూసల దండలు అవి. సాయంత్రానికి ఒళ్ళు వేడి తర్వాత సంగతి మెడంతా ఎర్రగా అయిపోయింది. అప్పుడు ఎవరో కొట్టిసినట్టు అయిపోయింది. అప్పుడు ఆమె చూసింది ఎర్రగా వచ్చిందని, నీ నాన్నకు చూపిస్తే నప్పలేనట్టు ఉందని తీసేశారు. అప్పుడు అమ్మ గుర్తొచ్చింది, పూసలు తేలు పూసలు కదా, నాకు పడ్డది కానీ పిల్లకి పడలేనట్టుందని అప్పటి నుండి ఇప్పుడు పూసలు దండేయడం మానేసి. అంటే మా సొంత ఎక్స్పీరియన్స్ మా అక్క చెప్తుంది. తెలియక పూసలు వేస్తే దానివల్ల వేడి చేసి మచ్చలు కూడా రావచ్చు. అంటే చాలామంది ఇత్తడి పడదు బంగారం పడదు అంటారు, కానీ పూసలు పడదని చాలామందికి తెలియదు. తెలివి తిని చెప్పినట్టు కూడా ఫాలో అవ్వండి. తేలు పూసలు వాడే వాళ్ళు కూడా మెడల్లో పడకుండా జ్వరం వరకు వెళ్ళే అవకాశం ఉంది. తేళ్ళకి రేడియేషన్ పవర్ ఎక్కువ అంటారు కూడా. ఒకవేళ నచ్చి పూసల దండలు వేసుకోవాలంటే 1 గంట చాలు. చాలా వరకు పడని బాడీస్ ఉంటాయి కదా, పడని వాళ్ళు మాత్రం చూసుకోకపోతే జీవితాంతం ఇలా చైన్ లాగా ఉండిపోద్ది డిజైన్. అంటే మనం చూసుకొని తగ్గించుకొని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అమ్మకి పడింది, నాకు పడలేదు. మన అలాగైతే అమ్మకి పడకుండా ఉండాలి కదా. అంటే కొంతమంది బాడీలు బట్టి ఉంటుంది అల్లరకు, మళ్ళీ కొండ మానికూడదు, తప్పది. పడే వాళ్ళు కొనుక్కోవచ్చు, లేకపోతే మితంగా వేసుకుంటేది లేదు. రోజుకు 1 అరగంట అలాగా. నేను కొంచెం 4 స్టెప్పులు చిన్న చిన్న పూసలు కొనుక్కున్నాను అప్పుడు చిన్నప్పుడు, ఒక 10 ఇయర్స్ బ్యాక్. మరి పూసలు చాలా గట్టిగా ఉంటాయి ఏంటో గాని, ఇంకా దాని కాట ఎలా ఉంటుంది. ఆ పూసలు ఎలా తయారవుతాయి తెలుసా నీకు? తెలీదు. ఈ రీసెర్చ్ మా అక్క సగం చేసి నేను సగం చేశాను. పూసలు ఎలా తయారవుతాయి అంటే, నా ఫ్రెండ్ ఉన్నది, అది తేలు పూసలు ఉంటారు కదా, ఆ వీధి సైడ్ దయి చిన్న పూసలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. అంటే తేలుని పట్టి పూసలు అమ్ముతారు. మన చిన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఎన్నో చిన్న చిన్న కులాలను ఒక మతం చేసేసారంట. గాని దాదాపు 500కు పైగా కులాలు ఉండేవి ఒకప్పుడు భారతదేశంలో. 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ ఉండేవారు. వాళ్ళ ఇంటి వెనకనంట తేళ్ళు వీధిలో కాలువల దగ్గర అక్కడ పడితే వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళి ఏడ్చేస్తారనేది వీళ్ళు వెళ్ళి చూసిందంటే, చూస్తే తేలిని తీసుకొని వెనకన విషయం తోకకు సూదుగా ఉంటుంది కదా ముళ్ళు, అది ముందు కత్తిరిస్తున్నారు. అదేదో మంత్రం చదివితే అది ఆడ దగ్గర ఇలా నించున్నదంట. నించున్నప్పుడు తోకని ఇలా పట్టుకుని కట్ చేసి, పూసల వాళ్ళకే తెలుసా విద్య. అప్పుడు ఆ తేలిని తీసుకువెళ్ళి భూమిలో కప్పెట్టి ఏదో దండం పెట్టుకున్నారంట. పెట్టుకొని 1 నెల రోజుల తర్వాత బ్లాక్ తేలితే చూసాను అన్నది. పూసలు వచ్చి ఇంతకొక పూస నీకు చూపించిందా? 1 పూస తెచ్చింది. దాని ఫ్రెండ్ అంట తెచ్చి చూపించింది. సాయంత్రం తెచ్చి మందంట. పూసలు దాచుకునేవారు, అవి అమ్ముకుంటారు, ఖరీదు ఎక్కువ కదా. అంటే ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు పాతి పెట్టమని చెప్పింది ఇంకొకటి వస్తుందని. ఆ క్రమంలో పూసలు తయారవుతే దాని నుంచి కూడా ఇప్పుడు కొంతమంది వేడి లాగుతుంది అంటారు. మా అక్కకేమో వేడి వచ్చేసింది. ఒక్కొక్కరి బాడీకి ఒక్కొక్కలా తేలు పూసలు ప్రభావం అప్పుడు విధానం బట్టి. ఇప్పుడు ఎవరికైనా హెల్త్ ఇష్యూలు ఉంటాయి చూడు, చాలా వేడెక్కిపోవడము, అలాంటి వాళ్ళకి మరి సరే తెలియదు కానీ 1 పూస కట్టడం అవి చేసేవారు. ఎంతవరకు ఎందుకో అమ్మలకు మంగళసూత్రంలో వేసే నల్ల పూసలు తేలు పూసలు అంటారు. అవి చాలా వరకు ఒరిజినల్ దొరికితే వేస్తారు, లేకపోతే ఈ పగడాలు అంటారు కదా అవి వేస్తారు. పూసల్లో కూడా నలుపు ఎరుపు ఎందుకుంటాయి అనుకున్నాను. అంటే వాటి కలరే అన్నమాట అవి. నలుపు ఎరుపు నేచురల్ గా వచ్చే తేలు పూసలు. కొంతమందికి ఇప్పుడు నేను చెప్పినట్టు పడవనుకో, వాళ్ళకి పగడాలు వేస్తారు. అవి కూడా తేలు పూసల్లా ఉంటాయి. అంటే మదర్స్ కి బాడీ కంట్రోల్, టెంపరేచర్ అది కంట్రోల్ అవ్వడానికి ఇటు సైడ్ మంగళసూత్రాల్లో వేస్తారు.
అమ్మవార్లకు కూడా ఇస్తారు అందుకే. పూసలు సమర్పించడం 108 లేకపోతే 141. అయితే తేళ్ళు కుడితే ఎక్కువ చిన్నపిల్లలు త్వరగా పోతారని నేను రీసెర్చ్లో తెలుసుకున్నాను. 4 బేగా విషయం ఎక్కిపోతుంది. చిన్నపిల్లలకి కుడితే వీళ్ళు పెద్దవాళ్ళేమో పడుకోరా అంటారు. తెల్లవారికి చనిపోయిన పిల్లలు ఉన్నారు. ఒకసారి సత్యసాయి బాబా గారు కూడా చెప్పిన దాంట్లో ఆయనకి తేలు కుట్టినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పారు. తిరిగి లేచేసరికి జ్ఞానమోద అయిందని కూడా ఆయన ఒక వీడియోలో చెప్పడం నేను విన్నాను. అలా ఆయన బ్రతికినట్టు అందరూ బ్రతకరు కదా. తేళ్ళు చిన్నపిల్లలకి కుట్టేస్తే వాళ్ళు ఏదైనా తెలియదు ఇంతకి చిన్నపిల్లలకి తేలని కూడా చెప్పలేరు. మనం చీమలో దోమలో అనేస్తాము. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అదేంటంటారు స్కూల్ని ప్లేయింగ్ స్కూల్కి వేసేస్తున్నాము, వాళ్ళు ఏదో నేర్పేస్తారు అన్నట్టు వదిలేస్తున్నారు. కానీ పండగల్లో అమ్ముతారు జంతువుల బొమ్మలు, పురుగు బొమ్మలు. అవి ఇప్పుడు మీరు మాటలు రాని పిల్లలంటే ఒక 2 సంవత్సరంన్నర 2 ఏళ్ళ నుంచి మీరు ఆ బొమ్మలు చూపించి నేర్పితే ఇంట్లో వాళ్ళు చూడకపోయినా వాళ్ళు ఆటోమేటిక్గా చెప్తారు. అంటే రబ్బర్ బొమ్మలు పిల్లలకి చూపిస్తే అవగాహన వస్తుందని మా అక్క చెప్తుంది. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఆడుకోమని గ్రౌండ్ లో వదిలేసారు ఒక 10 ఏళ్ళ పిల్లల్ని. గ్రౌండ్ లో బోల్డ్ ఉంటాయి. బురద నేలల్లో మరీ కలిసిపోతాయి ఎరుపులో ఎరుపు. ఇంకొకటి మనకు తెలియదు కదా ఏ భూమి మీద ఏటి పుడుతుందో. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న దగ్గర పాములు ఎక్కువ ఉన్నాయి, చిన్నప్పుడు ఉన్న దగ్గర తేళ్ళు ఎక్కువ ఉన్నాయి, మధ్యలో ఇంకొక దగ్గర జర్లు ఎక్కువ ఉన్నాయి. అలాగా ఏ ఏరియాకి ఏది పుడుతుందో తెలియదు కదా. మనకి నేలకు అది మన డిబేట్ చూసే వాళ్ళకి అర్థమైనట్టు చెప్పాలంటే నేల బట్టి ఒక నేల బట్టి మామిడి పళ్ళు పండుతాయి, ఒక నేల బట్టి కాకరకాయలు పండుతాయి. అలాగే ఒక నేలకి పాములు పుడితే ఒక నేలకి జెర్రులు తేళ్ళు పుడతాయి అన్నమాట. అలాంటి వాటి దగ్గర వాళ్ళకి ఇప్పుడు ఆడుకోమని వదిలేస్తారు. అప్పుడు చూస్తారు, వాళ్ళు చిన్నపిల్లలు బేగా చూస్తారు, హైట్ తక్కువ కాబట్టి చెప్తారు. మీరు నేర్పకపోతే వాళ్ళు పట్టుకుని ఆడచ్చు, లేకపోతే కుట్టేసి వెళ్ళిపోవచ్చు. చెప్పింది నిద్రపోతుంటే మా అక్క లేపింది అక్కడ ఏదో వెళ్తుంది అని. అప్పుడు ఎడ్యుకేషన్ కొంచెం బాగుంది కాబట్టి చిన్నప్పుడే చెప్పేసేవారు. ఇప్పుడు తేలు అంటే మనం నెట్లో చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు తేలని మొక్కంటే మా నాన్న అలా కాదు అమ్మ, అది దుర్గానగర్ అంటారు కదా మన ఏరియా బట్టి, దుర్గాదేవి గుడి దగ్గర ఆ ఏరియాలోని చిన్నప్పటి నుంచి అమ్మ అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పేవారంట ఇది తేళ్ళూరు అని. మన అమ్మగారు చిన్నప్పటికే ఆ ఊర్లో తేళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి, అది ఫేమస్ అంట. తేళ్ళు ఉంటే తేళ్ళూరు జాగ్రత్తగా ఉండాలని. కాబట్టి మనం అదే ఏరియాలో దిగాం కదా, అప్పుడు చెప్పింది ఇక్కడ తేళ్ళు ఎక్కువ తిరుగుతుంటాయి, గోడలు అవి చూసుకొని. నాకు ఊహ తెలుసు, నీకు తెలియదు కాబట్టి నీకు తెలియదు అన్నదని అలాగో చూసుకుంటుంది. చిన్నపిల్లలకి ఏది మప్పితే అది పట్టుకుంటారు కాబట్టి. నేను రెంట్లకు వెళ్ళేటప్పుడు దారంతా తేళ్ళు కొట్టేసి ఉండేవి సాయంత్రం 6 అవుతాయి. ఇప్పటికీ ఆ ఏరియా అలాగే ఉంటది. మేము రెంట్కి ఎక్కువ తిరిగాము. అదేటో మన్ను ఇప్పుడు మన అమ్మకన్నా ముందంట అది ఒక కర్రల డిపో అంట. అంటే అప్పుడు కర్ర పొయ్యిలు అవి కదా ఎక్కువ. ఎప్పుడో ఒక 45 సంవత్సరాల క్రిందట అమ్మ చిన్నప్పుడు అంటే దానికన్నా ముందంటే 60-70కి వెళ్ళచ్చు. మన అమ్మమ్మల అమ్మ చెప్పింది. అంటే దాదాపు 70-80 సంవత్సరాలు. కర్రల డిపో అంటే కర్రలు అక్కడ ఉంచి ఊరంతా కట్టెల కింద పట్టుకెళ్ళేవారంట. ఇప్పుడు అక్కడ ఎంత పెద్ద బిల్డింగ్లు వచ్చినా అపార్ట్మెంట్ లో కూడా వెళ్ళిపోతున్నాయి. అది ఇప్పటికి నాకు క్వశ్చన్ మార్కే. ఎప్పుడో తెచ్చి ఉండేవి కర్రలు, ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చాయి, అపార్ట్మెంట్లు వచ్చాయి. కర్రలు సప్లై తెచ్చుకున్నప్పుడు ఉన్న డిఎన్ఏతో అలా ఆక్రమించుకుని ఇది మా ఏరియా అంటున్నట్టున్నాయి మనుషులకి. ఇప్పుడు 5 floors ఉన్నాయి ఒక బిల్డింగ్. ఆ పక్కన నార్మల్ కాలువ ఉంటది, ఆ పక్క నుంచి అలాగే ఎక్కి వెళ్ళిపోతాయి గోడలకి. చూసిన వాళ్ళు ఉంటే కొడతారు, లేకపోతే పోతారు. అలాగా
అంటే చాలా మటుకు తేళ్ళు చూసి చిన్నపిల్లలు సాలిపురుగు అనుకుని వదిలేస్తారు. చిన్నపిల్లలు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, సాలిపూర్ కానీ సదాగా అంటే ఇలా నడుస్తుంది కదా, అది ఆడుకునే బొమ్మ అనుకొని వాళ్ళు పట్టేస్తారు. అందుకే చిన్నపిల్లలకి ముఖ్యంగా నేర్పాలి, జంతువులైనా పక్షులైనా అంటే ఏవైనా. ముఖ్యంగా కీటకాల గురించి చెప్పాలి, డేంజర్ జోన్స్ గురించి. నేల మీద నడిచేవి, గాల్లోవి మొత్తం నేర్పడం మంచిది పిల్లలకి. అయితే నేను చిన్నప్పుడు ఈ డిస్కవరీలో ఉంటాయి తేలుకి పీతకి పోటీ పెట్టారు. చివరాఖరికి ఏంటో కానీ పీత చచ్చిపోయింది. పీత పట్టేసింది కానీ పీతకి విషం ఉండదు కదా. పీత ఇలా ఉంటది, దాని కాళ్ళు ఇలాగా అంటే ఇటు ఇటును, తేలు ఇలాగ ఉంటది కదా, పైగా తేలు ఇలా నడుస్తుంది, పీత ఇలా నడుస్తుంది ఇలాగా. అంటే పీత లోపల ఇప్పుడు నువ్వు పీతవి ఇలా నడుస్తున్నావు, తేలు తిన్నాక వెళ్తుంది. అంటే నేను ఎదురుగా ఇలా వెళ్తుంటది, తిన్నాక వచ్చి పట్టేస్తుంది. అంటే నువ్వు పక్క కళ్ళు నుంచి చూసుకెళ్ళేటప్పుడు అది ఎదురు కళ్ళు నుంచి గుర్తుపట్టేస్తావు. పీతకు ఒక సీక్రెట్ ఏంటంటే, పీత మీద కూడా డిబేట్ చేస్తాము, దానికంట 3 కళ్ళు ఉంటాయి. అయితే ఒక కన్ను సముద్రంలో పనికొస్తుంది అంటారు, 2 కళ్ళు బయటను చూస్తుంది అంటారు. మరి రివర్స్ తెలీదు, రీసెర్చ్ చేయాలి. నేను పీతను చూడలేదే, 3 కళ్ళు కనబడము. పీతకు 3 కళ్ళు అని అంటారు. చూడాలి ఒకసారి బాగా రీసెర్చ్ చేసి మళ్ళీ చేస్తాము. అయితే అంత 3 కళ్ళు దాన్ని కూడా ఇది పట్టేస్తుంది. అంటే ఎంత రిస్క్ చూడు. నాకేంటంటే బాగా ఫైటింగ్ చేసుకుని చివరికి పీతే గెలుస్తుంది అన్న టైంలో ఎక్కడ కుట్టిందో తెలియదు, పడిపోయింది. పీత లోపల మెత్తగానే కదా ఉంటుంది. తర్వాత ఇప్పుడు పాతకాలం అంటే ఒక 10 years 15 years బ్యాక్ కంటే ఇంటర్నెట్ ఫాస్ట్ లేదు కాబట్టి అప్పుడు 2G ఉన్నది, పేపర్ల మీద ప్రింట్లు చేసుకుని తెచ్చి చూపించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరే ఇప్పుడు వరల్డ్లో ఎన్ని పీత తేళ్ళు ఉన్నాయి అట్లా ఫోటోలు చూపిస్తే. ఎందుకంటే విచిత్రం ఏమిటంటే ఇప్పుడు మనకి నలుపు, ఎరుపు, డార్క్ గా ఉంటది, ఇంకా బ్లాక్, తర్వాత లైట్ గా గోధుమ ఎల్లో టైప్ లో ఉంటాయి. ఈ 4 ఆంధ్ర కలర్స్ కనబడతాయి, చెట్లలో కలిసిపోతాయి. కొన్ని ప్రాంతాల్లోని రేర్ గా నీలం కూడా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఆ మారుతున్న వాతావరణం బట్టి ఏది ఎక్కడ పుడుతుందో తెలీదు కాబట్టి ఖచ్చితంగా ఈ రంగు ఉంటుంది అనుకోకండి, ఈ ఆకారంలో ఉన్న జీవి మంచిది కాదు అని నేర్పాలి, ఖచ్చితంగా పిల్లలకి నేర్పాలి. అయితే తాగేసి రోడ్డు పైన పడిపోతారు, వాళ్ళకి ఒక్కొక్కసారి గడ్డల పక్కన పడుకుంటారు బ్రిడ్జ్ల పైన. వాళ్ళకి ఈ చుట్టుపక్కల తట్టల్లో తయారు చేసే వాళ్ళు ఉంటారు ఎదురుకారలతోని, అక్కడ తేళ్ళు ఏమని ప్రవేశించి కుట్టేయచ్చు అనమాట. తాగేసి ఎక్కడ పడితే అక్కడ కూడా పడిపోకండి. ఇది తాగేస్తున్న అంకుల్స్కి చెప్పాలి. తాగేసి రోడ్ల పైన పడిపోతే పాములైనా అంత త్వరగా రావు కానీ తేళ్ళు త్వరగా వచ్చి ప్యాంటులో దూరిపోయి కట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కొన్ని అయితే తాగేసి పడిపోయాడు చనిపోయాడు అంటారు, ఇలాంటివి జరిగి ఉండొచ్చు. తెలియవు చూడ కదా, తాగేశాడు తర్వాత చచ్చిపోయాడు అంటారు. కుక్కలు అవునట్టు పెంపుడు కుక్కలకు కూడా తేళ్ళు కాటు వల్ల చాలా చనిపోతున్నాయి. ఈ మధ్యన ఇంకా ఎక్కువ చనిపోతున్నాయి. కాకపోతే ఈ మధ్యన నెట్ వచ్చింది, పనికిరాని ఎక్కువ షేర్ చేసుకుంటున్నారు. అప్పుడు నెట్ లేదు కానీ పనికి వచ్చిన చెప్పుకునేవారు. కేవలం 10 years తేడా, షేరింగ్ తేడా వచ్చేసింది. పెంపుడు జీవులు ఎక్కువ చనిపోతున్నాయంటే తేళ్ల కాట్లకి, పాముల కాట్లకి, లేకపోతే కొన్నిసార్లు చీరల కాట్లకి. ఇంకొకటి ఇప్పుడు నా ఎర్రతేలు ఉన్నదనుకో పట్టేసి విషం వదిలేస్తుంది అంటారు. నల్లతేలు కొంచెం గట్టిగా పట్టి వదులుతుంది అంటారు. పొట్టు అంటున్నాను చూడు, బ్లాక్ ఉంటది పట్టు, అది మాత్రం దాని పేరే పొట్టు అందుకు పెట్టారు. అది పట్టిందే గాని పడితే ఇప్పుడు కండచీమ పడితే బుర్ర విడిదిస్తే గానీ అది వదలదు. రెక్క కండచీమ, మామూలు కండచీమలు రెక్కలు అవే ఒకటే లేదు. ఇంత కండచీమ ఇప్పుడు పట్టింది అనుకోలే నీకు, దాని బాడీ పీకేసి బుర్ర లాక్కోవాలి తప్ప అది ఇంక వదలదు. అలాగా పట్టు కూడా పట్టిందంటే ఇంక వదలదు.
వదలదు. అది వదులుతుందని ఎదురు చూడడమే పిచ్చి అవుతుంది. ఖచ్చితంగా అలాంటప్పుడు నీటిలో చేపెడితే వదిలేయచ్చు. అస్సలు వదలదు అది. దానికి ఊపిరాడక కూడా చచ్చిపోయినంత వరకు కాటేస్తూనే ఉంటుంది తప్ప అది వదలదు. ఇలాగైతే ప్రమాదమే. అందుకే వాళ్ళు ఖచ్చితంగా అది పట్టిన వాళ్ళు చెప్పులతోనో లేకపోతే అంటే వాళ్ళ దగ్గర ఏది దొరుకుతుంది దాంతో బాధేసి చంపేయాలి తప్ప అది వదలదు. పైగా పట్టుకి ఇవి ఉంటాయి కదా, వీటిని ఏమంటారు? కొండాలంటారు కొంతమంది. ఈ లంగర్ వేసేదేనా? మన లంగర్లు అన్నప్పుడు ఈ లంగర్లు పెద్దగా ఉంటాయి, మిగతా చిన్నట్లకి చిన్నగా ఉంటాయి. అంటే రెడ్కి బ్లాక్ మిగతా చిన్నగా ఉంటాయి. మనిషిని కొట్టదు కానీ ఆ పట్టు అనేది ఏనుగునైనా పట్టేయగలదు. పట్టు పీతలాగా ఇలాగ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, దాని బాడీకి మించి ఉంటాయి. అది పట్టు అంటారు. అది పట్టిందంటే వదలదు అస్సలు. అలాగని ఇప్పుడు ఏదైనా తేలొచ్చింది అనుకో కొట్టేద్దామని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటాయి అవి. అవి అంటే తేలు కన్నా పట్టు ఫాస్ట్ అనమాట. ఏవైనా సరే చాలా స్పీడ్గా వెళ్ళిపోయినప్పుడు మనము ముందు సన్న కర్ర పట్టుకొని కొట్టేస్తాను అనడానికి అది బలి కాదు. కాబట్టి కొట్టగలమా లేదా అని చూసి మాత్రమే అది వెళ్తున్న దాన్ని కొట్టాలి. ఈ పట్టు విషయంలో పట్టే కాదు, తేలు ఏవైనా సరే. ఇప్పుడు ఇంత తేలు అనుకో, కర్రలు కొట్టేస్తాం చిన్న చిన్న కర్రలతో, ఇంత సైజ్ అయితే. అదే ఇంత పెద్ద సైజులో అనుకోండి, ఖచ్చితంగా దాని సైజ్ తగినట్టు ఉండాలి. పెద్దవి 9 అంగుళాలు ఎదుగుతా అంటారు. 9 అంగుళాలంటే 1 అడుగు అనమాట, ఇంచుమించు. ఇంత తక్కువ 1 అడుగు, అంత ఎత్తు ఎదిగినవైతే తొందరగా. ఫస్ట్ టైం కొట్టిన వాళ్ళు అనుకో ఖచ్చితంగా ప్రికాషన్స్ పాటించాలి. ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది, అప్పుడు ఏం చేస్తామంటే ఇంత తేలు ఉన్నదానికి ఎగ్జాంపుల్కి ఆ తేలికి తగినట్టు వస్తువు తీసుకొచ్చి కొట్టాలి. అదే ఇప్పుడు నెట్లో చూస్తాము, నడుస్తూ తేలు కనబడగానే వాళ్ళు కాలుతో తొక్కేస్తున్నారు. అలాగా చేసేద్దాం అనుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ టైం కొట్టిన వాళ్ళకి చాలా వణుకు వచ్చేస్తుంది. కాబట్టి స్టైల్గా అంతవరకు వెళ్తాం, కాలు పెట్టం. అది ఏమాత్రం దానికి నన్ను చంపడానికి వచ్చారు అని తెలిసిందంటే ఎగిరి మరి పడుతుంది. అంటే ఇప్పుడు నువ్వు కాలు ఇలాగ పెట్టావు, అది వెంటనే ఇలా పట్టేస్తుంది. నేనేంటనుకుంటున్నానంటే మా అక్కయ్య చెప్పాక ఎంతైనా భూమంతా దున్నేలేం కదా, ఏదో ఒక 5% సెక్యూరిటీగా ఉంటారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకొని. మిగిలిన వాళ్ళందరూ కాలువల్లో ఆడనకూడదు. అయితే పిల్లలకి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం వీలైనంత వరకు మన ఇల్లు క్లీన్ చేసుకున్న పక్కింటోళ్ళు వెనకింటోళ్ళు ముందింటోళ్ళు చేయరు కదా. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కువ జాగ్రత్త చూసుకోవాలి. కిందింట్లో అద్దెకున్న వాళ్ళు, కాలువల పక్కన ఉన్న వాళ్ళను, కిందింట్లో అద్దెకుండి కాలువల పక్కన ఉండి, లేకపోతే ఏమైనా మనం అన్నట్టు చెక్క డిపోలు చుట్టుపక్కల ఇల్లులు ఎక్కువ రేడియేషన్ కి హీట్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పుడతాయి తేళ్ళు. తర్వాత నేనేం విన్నానంటే ఈ వంట ఈ తేళ్ళు సంవత్సరం మొత్తం వంట తిండి లేకుండా అవేలాగా. ఫస్ట్ వింత అది. సెకండ్ ఏంటంటే తేలు పిల్లల్ని పెట్టాక కొన్ని దురదృష్ట సంఘటనలు ఏంటంటే ఆ పిల్లలే దాన్ని తిని చంపేస్తాయంట తల్లిని. అంటే పుట్టుకతోనే కాటేయడం నేర్చుకున్న తాచపాము లాంటివి. అలా కాదు, కన్న తల్లిని చంపగలిగినప్పుడు ఎవరిని వదలవని అర్థం చేసుకోవాలి. అంటే జాలి లేనిది. ఎగ్జామ్స్ ఒకవేళ జాలి లేనిదని చెప్పుకోవడానికి అప్పట్లో ఈ ఈజిప్ట్లో స్కార్పియన్స్ పెట్టుకునేవారేమో. ఇవి ఎందుకంటే సంవత్సరం ఉండగలవంట తిండి తినకుండా. ఈ డిబేట్కి కారణం అదే. చాలా 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 ఉంటే మాట్లాడుకునేది. మేము మాత్రం షార్ట్ వీడియోలు మాత్రం షార్ట్కి తగినట్టు చేస్తాము. ఫుల్ వీడియోస్ని మాత్రం లాంగ్ అయిపోతుందని షార్ట్ చేయడం జరగదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఫుల్గా తెలుసుకోవాలి. మీకు ఈరోజు టైం లేకపోతే రేపు మిగిలింది మా వీడియో చూడండి. కానీ షార్ట్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు మనిషిని సగమే బ్రతికిస్తుంది. షార్ట్ మేము చేసేటప్పుడు కూడా షార్ట్కి ఎంతవరకు నాలెడ్జ్ చెప్పగలమో అదే చెప్తున్నాము. ఫుల్గా చెప్పాల్సిన మేము ఫుల్గా చేస్తాము. ఈ తేళ్ళ విషయం మాత్రం
పిల్లలు త్వరగా చనిపోతారు. తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోకూడదు. ఈ షూస్లో తేళ్ళు దూరిపోతాయి. అలాగే తేళ్ళకు కూడా ఈ చీమల లాంటి గుంపు గుణం ఉంటుంది. ఒకటే కదా అని వదిలేస్తే వారంలో 2-3 అయిపోతాయి. తర్వాత ఇల్లులు కట్టినప్పుడు లేకపోతే కొంచెం పల్లెటూరు ఏరియాలు పొయ్యిలు అవి పెట్టుకుంటారు కదా, కర్రల పొయ్యిలు అవి. అవి ఎప్పటికప్పుడు కనీసం వారానికి ఒకసారైనా చెక్ చేసుకుంటూ ఉండడం మంచిది. అంటే వంట కర్ర పొయ్యితో చేసేసాక గ్యాస్ వచ్చేసింది. ఎగ్జాంపుల్ కి గ్యాస్ చెప్పాలంటే గ్యాస్ వచ్చాక నిర్లక్ష్యం ఎక్కువ అయిపోయింది. చుట్టుపక్కల చెట్లు కొట్టడం మానేశారు. చెట్లు కొట్టేసినా తీసుకెళ్లి ఎక్కడో విసిరిసుకుంటున్నారు. అదే అప్పుడు వాళ్ళు అయితే ఇప్పుడు ఇంటి దగ్గర వృధాగా ఒక చెట్టు ఎండిపోయింది, వెంటనే దాన్ని తెచ్చి పొయ్యిలో వంట చేసేసుకునేవారు. కాబట్టి దాని వ్యర్థం నుంచి ఏ జీవి పుట్టేది కాదు. ఇప్పుడు అలా కాదు కదా, వదిలేస్తున్నాం కాబట్టి ఇవి ఎక్కువ. ఇప్పుడు ఎలా ఉందంటే కర్రపోయేదేమో పొల్యూషన్ అంటున్నారు, బూడిద. అదే కలర్స్ కెమికల్స్ ఫ్యాక్టరీస్ అయితే ఎవరు సరిగ్గా చెప్పట్లేదు, అది అసలు పొల్యూషన్. ఇప్పుడు నువ్వు అన్నట్టు మనం ఎప్పటికప్పుడు కర్రలు అవి క్లీన్ చేసుకుంటే మంచిది. కర్రలు అంటే ఇంకోటి గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు హఠాత్తు గ్యాస్ అయిపోయింది, కర్రపోయి పెట్టేశారు, వండేసుకున్నారు. ఆ కర్రలు అలా వదిలేస్తే అక్కడ తేళ్ళు చేరొచ్చు. నెక్స్ట్ ఏంటంటే సాలివిడి కర్రకి ఎక్కువ తేళ్ళు ఆకర్షణ అవుతాయి అంటున్నారు. అది నిజమే. నేను మా మదరాల దగ్గర తెలుసుకొని చెప్పాను. మన అమ్మ ఏంటంటే ఎవరో ఇచ్చారన్నది సాలివిడి కర్ర. వినాయక చవితికి అంటే వినాయక చవితికి సాలివిడి కర్ర ఇచ్చారు. అది మిగిలిపోయిందని సరదాగా మిగిలిపోయింది. అది చెప్తాను. సలివిడి కర్ర ఒకటి ఉన్నది, కావాలంటే బట్టలకు పెట్టుకోమని ఇచ్చారంట సరదాకి. అప్పుడు తెలియదు కదా, పెట్టుకొని వాడింది. తర్వాత తేలు రావడం మొదలయ్యాయి. అప్పుడు మనం గుడి పక్కన కదా, పూజారికి చెప్పింది తేళ్ళు వచ్చేస్తున్నాయి ఇంట్లో ఎక్కువ, చిన్నపిల్లలు కదండి అని అడిగితే అప్పుడు ఇంట్లో ఒకటి కదా, అప్పుడు అడిగారు ఇంట్లో ఏమైనా వస్తువు కొత్తగా పెట్టావా అని. అడిగితే సలివిడి కర్ర ఇచ్చారు వాడుకుంటున్నాను అన్నది. అప్పుడు అతను చెప్పారు సలివిడి కర్రకి తేళ్ళు పట్టుకుంటా అంటారు, ఈ సలివిడి కర్ర పడే అన్నారు. చెప్తే కానీ తెలియలేదు. అప్పుడు ఆ సలివిడి కర్రని చెత్త వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు పట్టుకు వెళ్ళి పొయ్యిలో పెట్టేసుకున్నట్టున్నారు. నిజంగా ఆ కర్ర తీసిన దగ్గర ఒక్క తేలు రాలే, 4 తేళ్ళు వచ్చాయి మన ఇంటికి చిన్నప్పుడు. కర్ర ఉంచుకుంటే మనకి అది తేళ్ళూరు అంట కదా, అంటే తేళ్ళకు సంబంధించిన స్థానిక ప్రాంతము. బ్యాక్ సైడ్ పాత బంగ్లా ఒకటి ఉండేది ఆ ఓనర్ది, అది శుభ్రం చేయించకుండా ఎప్పుడో వాళ్ళ హస్బెండ్ చనిపోయాక మూసానని చెప్పి వదిలేసేది. దాని నుంచి రావచ్చు కదా, దానికి వాసన కర్ర అనమాట. చెట్ల నుంచి మొక్కల నుంచే కదా దానికి హార్లిక్స్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చూడు మంచి మల్లెపూ స్మెల్ చూస్తే అట్రాక్షన్ అయిపోయి మల్లెపూల వాసన చూసుకుని ఉంటాం. అలా దానికి ఏదైందో వచ్చింది, దాని నుంచి ఇంకోటి అలా 4 చేరాయి. ఆ 4 దేవుడి దయ వల్ల, నిజంగా మన అమ్మవారి దయ వల్ల వెరైటీ ఏంటంటే తన కాళ్ళ దగ్గర కనబడేవి. మాకు పైడమ ఫోటో ఒకటి పెట్టుకుంటాము ఇంటికి వెళ్ళినా, ఇంట్లో తప్పించుకున్న తేలు ఫోటో కింద దొరికింది. లేకపోతే అది బట్టల్లోకి ఎక్కనే వెళ్ళిపోవచ్చు. బ్లాక్ కలర్ది అంటే కొండ తేలు అన్నారు, అది మరి అట్ల పేర్లు తెలియవు. 4 తన కాలు కింద దొరికే ఈయనని కొట్టేసి పడేశారు. ఆ తర్వాత నుంచి ఇంకా ఇంట్లోని ఒక్క కర్ర కూడా ఉంచలేదు. చాదస్తం కొలది కూడా, అంటే ఇప్పుడు ఏ హోమానికో ఇచ్చిన కర్రలు కూడా అమ్మ తేడం మానేసింది. ఇంకా అయితే చంపకండి తేళ్లను వదిలేయండి అన్నమాట మీరు వినకండి. తేళ్లను ఖచ్చితంగా చంపండి. చంపకుండా పక్కన విసిరేస్తే అది పక్కింట్లోకి వెళ్ళిపోతే మనకేం మంచిది, అది మంచిది కాదు కదా. ఇప్పుడు చైనా దేశం ఉన్నదా, వాళ్ళు తప్పు చేస్తున్నారు ఒప్పు చేస్తున్నారు మనకు అనవసరం. ఒకటి మాత్రం చేసుకున్నారు, తేలిని వాళ్ళు చంపిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు మన వరకు కొన్ని ఏరియాల వరకు చూస్తే తేలిని చంపనివ్వరు.
కొంతమంది సూర్యనారాయణ స్వామి అంటారు, కొంతమంది పేరంటాలు అంటారు. అమ్మవార్లు వచ్చారని చెప్పి కూడా కొట్టనూరు. ఏ జీవినైనా విషజీవిని చూపించి అమ్మవారు అని చెప్తే నువ్వు ఆ అమ్మవారే చూపించింది అనుకోవాలి కదా చంపేయాలని. బాగా చెప్పావు. ఇప్పుడు మన ఇంటికి వచ్చింది అమ్మవారి ఫోటో ఉంది, పూజ మంగళవారం ఆ రోజు తేలు కనబడింది. ఇప్పుడు అమ్మో మా అమ్మవారు వచ్చేసిందని చెప్పి అమ్మ జాగ్రత్త బయటికి దారి చూపిస్తే ఏటవుతుంది, అది వెళ్ళి ఇంకొకరికి కుడుతుంది. మరి అమ్మవారే చంపి దొరికించేనట్టు కదా, ఎందుకంటే దుష్ట సంహారం కింద కదా. అసురుల్ని చంపితేనే అని కాదు, చుట్టుపక్కల ఉన్న క్రిములు కీటకాలు కూడా దుష్ట శక్తుల కిందే కదా చూడాలి. ఇప్పుడు మనమున్న ప్రాణం తీసేది ఏదైనా దుష్ట శక్తి. ఇప్పుడు ఏ జీవైనా మనకు ప్రమాదం అన్న జీవిని చంపేస్తే తీరుతుంది. అలాగే మనిషికి ఇప్పుడు తేలు అనేది ప్రమాదం. చాదస్తం చూస్తే మన ప్రాణం కాపాడచ్చు, పక్కోడి ప్రాణం పోవచ్చు. అదేదో ముందే మనం చంపేస్తే ఎవరికి ఏ ప్రమాదం ఉండదు. ఇప్పుడు దాన్ని వదులుతావు, సాధారణంగా 100కి పైగా పిల్లలు పెడుతుంది. ఇప్పుడు మా అమ్మోరు వచ్చింది పూజ చేస్తామని చెప్పి దాన్ని వదిలేసామనుకో, అదే 100 పిల్లల్లో పెట్టి అది కాటేస్తుంది. అప్పుడు అమ్మవారి కోపం రాదా? ఇప్పుడు ఊరంతట్లోని నీకు ఒక పిల్లకి చూపించింది చంపేమని, నువ్వు వదిలేసి పెద్ద చేసి మళ్ళీ అమ్మ తేళ్ళు వచ్చాయి రక్షించమ్మని పేచి పెడితే తను మాత్రం ఏం చేస్తుంది? క్రిముల్ని ఎంతగానో ఆపుతుంది. మన చేత్తో కొట్టేది కూడా దేవుణ్ణి చూసుకోమంటే అది మూర్ఖత్వం అవుతుంది, భక్తి అవ్వదు. మన చేతిలో ఉన్నది వదిలేసి మళ్ళీ అమ్మ నువ్వే చూడు అనడం చాలా తప్పది. అంతే. ఇప్పుడు తేలు కొడితే ఏమవుతుంది? మేము చాలా వరకు ఏమవుతుంది, ఏం అవ్వదు. జాగ్రత్త కొట్టేస్తే చంపేస్తారు, దాన్ని ఇసిరేస్తారు ఏ కాలంలోనూ. అంతే కదా. అంతే. దానివల్ల ఫ్యామిలీకి నష్టం అలా ఉండదు. ఇప్పుడు తేలి కొట్టిన తర్వాత ఎగ్జాంపుల్కి నీ ఇంట్లోని ఎవరికో కాలు ఇరిగింది అనుకో, ఇది కాటేసి చచ్చిపోయే బదులు కాలు ఇరిగిపోయిందమ్మా ఏ యాక్సిడెంట్, అవతల యాక్సిడెంట్ చేసినోడు తప్పు, కానీ నీకు ఈ తేలికి సంబంధం ఏముంది? ఇప్పుడు దాన్ని చంపకి ఇలా తగిలింది అంటే ఇప్పుడు ఈ రోజు తేలిని చంపేసాం, మరుసటి రోజు యాక్సిడెంట్ అయింది, ఆ వచ్చినోడు ఇరగబడిపోయి వచ్చి గుద్దిశాడు. చాలా వరకు చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. వాళ్ళు వచ్చి గుద్దిస్తే ముందు రోజు పాముని చంపాము, తేలుని చంపాము, కప్పని చంపాము అనకూడదు. చాలా వరకు దేవుడు రక్షించి పగపడుతుంది అంటారు. పగలు ఉంటాయి, ఆ పగ ఎంతవరకు చేయాలో అంతవరకు అన్ని చేయవు. దైవశక్తి రాజనాగులు అంటారు, పగపట్టేవి రాజనాగులు, చిన్న చిన్న నాగులు కాదు. ఇప్పుడు పాములు పట్టేవు. అలాగే ఇవి కూడా అన్ని తేళ్ళు దేవుళ్ళు అయిపోరు. రాజనాగు గురించి కూడా చెప్పాలని అనిపిస్తుంది మక్క ఎత్తాక, కానీ ఇది సపరేట్గా తేలు గురించి అని మేము వేరే విషయాలు వచ్చిన ఎత్తట్లేదు. దయచేసి ఏ తేళ్ళు వచ్చినా అంటే ఏ క్రిమి కీటకం ఏదొచ్చినా చంపేయండి, దాన్ని పెంచకండి, కొట్టించండి, పెంచకండి. మీరు చంపలేరు, ఖచ్చితంగా ఆడపిల్లలు మదర్స్ చంపలేరు, వాళ్ళు పరిగెట్టలేరు. కాబట్టి ఏ పక్కింటి పిల్లను చంపమనండి. మరి ఎలకలకి మందు పెట్టి చంపేస్తున్నారు, అప్పుడు నీతి రావట్లేదు, నిజాతి రావట్లేదు కదా, అప్పుడు రావట్లేదు ఎవరికి నీ చదస్తాం. బట్టలు కొరికేస్తాయి, పప్పులు తినేస్తాయి, ర్యాబిస్ వస్తుంది. అంటే ఎలకల్ని చంపడం ఎంతైతే వాస్తవమో జబ్బులు వస్తాయని, ఆ జబ్బు కన్నా త్వరగా వ్యాప్తి చెందేస్తుంది ఈ తేళ్ళను వదిలేస్తే. ఎక్కడో తేలు వస్తే తుప్పల్లో విసిరేయడం, అది మళ్ళీ 2-3 అవ్వదా, పిల్లల్ని పెట్టి పాతకవదా? కాబట్టి ఇలాంటి దొరికితే చంపేయాలి, కానీ ఉంచుకోవడం లేకపోతే తప్పించడం మంచిది కాదు. చాలా మటుకు పక్కింటి వాళ్ళకి లాస్ అయిపోతుంది. లేకపోతే చిన్నపిల్లలు, లేకపోతే సైకిల్ తొక్కే వాళ్ళు, మట్టలు అంటే ఆడుకునే పిల్లలు. ఇంకొకటి, మన ఇల్లు ఇప్పుడు సిమెంట్లతో కట్టేసాము, దాన్ని వదిలేసాము మనకి ఏదో జరిగిపోతుందని. పాపం మన పక్క వీధో ఎవరో ఒకరు ఏ పూరు గుడిసెల్లోనో చిన్న చిన్న ఉట్టి ఇటుకలతో ఉన్న ఒక రూముల్లోనూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వెళ్ళి కాటేస్తే మరి అది ఆ పాపం మనకు తగలదా? తెలుసో తెలియక అప్పుడు మనం దీన్ని వదిలేసాము, ఇది 100 మందిని పెట్టింది, ఆ 100 మంది స్ప్రెడ్ అవుతారు, పక్క ఊరికి వెళ్తారు. అప్పుడు భగవంతుడి దృష్టిలోనే మొదలు ఎట్నుండి వస్తుంది, మన దగ్గర నుంచి వదిలేసిన తప్పే కదా. ఆ లాజిక్ తో నేను వీలైనంత వరకు చంపేయడం మంచిది. ఇంకొకటి మా అక్క చెప్పక తెలిసింది,
నాకు సజెషన్ ఏమి ఇవ్వాలనిపించిందంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒకరు తేలు 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 అన్నారు, సరదాగా కూడా అనకండి, వస్తేనే అనండి, సరదాగా అనకూడదు. నిజంగా వస్తే మర్చిపోతాం కదా. సెకండ్ పాయింట్, వచ్చింది. ఇప్పుడు పిల్లలు ఫాదర్కి తండ్రికి చెప్తే తండ్రి ఏదో పని చిరాకులో ఒక 4 మూలలు లాగాడు, ఏం లేదు పడుకోండి అని పడుకోబెట్టాడు. అదేమవుతుంది, తేలుకో గుణం ఉంది, సంవత్సరమైనా తిండి లేకుండా బతకగలదు, అది నక్కుతుంది. నెలల తరబడి మీరు మూలల్లో నక్కగలదు. అది ఇంకొకటి తేలిక దొంగ గుణం ఉన్నది, నక్కుతుంది. నక్కుతుంది అంటే ఇతను ఎతికాడు, అది నక్కేసింది, వెంటనే వచ్చేది. అది వారంకో 10 రోజులుగా మూలలో పడి బయటకు వస్తుంది. పైగా తేళ్ళు అనేవి రాత్రి సంచార జీవులు, అదొకటి ఉంది. నెక్స్ట్, పాములు శబ్దం చేస్తాయి, ఆహారానికి రోజు బయటకు వెళ్తాయి. తేళ్ళు మాత్రం శబ్దం చేయవు. అంతెందుకు, వాటికి నిప్పులో వేసేసిన వరవు, శబ్దం కూడా చేయకుండా నక్కగలవు. కాబట్టి తేళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరింత విషయం తెలిస్తే తప్పకుండా మళ్ళీ చేస్తాము. మేము ఈ డిబేట్స్ ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. కీప్ వాచింగ్ మానసా గర్ల్స్ టీవీ. జై గణేష, జై పైడిమాంబ. సబ్స్క్రైబ్ చెప్పవా? సబ్స్క్రైబ్ నువ్వు చెప్పు. చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని విషయాలు తెలుసుకోండి. మేము మంచి ఛానల్ నడుపుతున్నాం కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మంచిది. మా పైడిమాంబ, మా అమ్మవారి ఆశీస్సులు కూడా మీకుంటాయి. ఎందుకంటే ఈ ఛానల్ పెట్టింది కేవలం మంచి చెప్పడానికి, మంచి చూపడానికి, మంచి చేయడానికి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. జై గణేష, జై పైడిమాంబ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.